రైట్. ఇక ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్న అంశాలు చూస్తే 2014 నుంచి 19 మధ్య కాలంలో సీఎంగా చంద్రబాబు ఏం చేశారు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఏం చేశారు, ప్రజలు ఎవరికి పట్టం కట్టాలి, ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి అనేది ఒక టాపిక్ అయితే, అతి ముఖ్యమైన మరొక అంశం బీజేపీకి పూర్తిగా అధికార ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లోని రెండు పెద్ద పార్టీలు సరెండర్ అయిపోయాయా? ఎందుకు సరెండర్ అయిపోతున్నాయి? ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సరే రెండు పార్టీలు కూడా బీజేపీకే పూర్తిగా మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గట్టిగా ఒక మాట మాట్లాడలేని పరిస్థితి, వారిని ఎదిరించి వారు ఏది చెప్తే ఆ విషయాలని తలదించుకొని మరి అనుసరించాల్సిన పరిస్థితి వైసీపీకైనా సరే టీడీపీకైనా సరే. అఫ్కోర్స్ బీజేపీ ఇక వారికి బీజేపీతో జనసేన ఎలాగో బంధాన్ని కొనసాగిస్తుంది కాబట్టి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. 2014 ఎన్నికల తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏంటి? టీడీపీ జనసేన ఇద్దరు కూడా ఒక టైంలో బీజేపీని పెద్ద ఎత్తున విమర్శలు మనం చూసాం. తిట్టారు, రకరకాలుగా విమర్శించారు, పాచిపోయిన లడ్లు అన్నారు, చారిత్రాత్మక తప్పిదం అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? మెడల వంచైనా సరే మేము తీసుకొస్తాం ప్రత్యేక హోదాని అన్నారు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవన్నీ మేము లాక్కొస్తామన్నారు. ఏం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. మరొకసారి మళ్ళీ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో మొన్న చూసాం, నిన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళొచ్చారు పొత్తు గురించి మాట్లాడడానికి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్యూలో ఉన్నారు. చంద్రబాబు వెళ్ళొచ్చారో లేదో ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడి నుంచి కాల్ వచ్చింది, ఆయన కూడా వెళ్ళారు. ఎందుకని? సరిగ్గా చూస్తే 1% కూడా ఓటు పర్సంటేజ్ లేదు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు కనీసం బీజేపీకి. ఒకరికేమో 49%, ఒకరికేమో 39% ఓట్లు పెట్టుకొని ఎందుకు బీజేపీ వెనక పడాలి? వారి దయాదాక్షిణ్యాల కోసం ఎందుకు ఎదురు చూడాలి? ఖచ్చితంగా టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ విషయంలో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే ఇవాల్టి మన డిబేట్ టాపిక్. మనతో హనుమంత్ రెడ్డి గారు వైసీపీ నాయకులు జాయిన్ అవుతున్నారు, అలాగే రేణుక గారు టీడీపీ నాయకురాలు, అలాగే శేషు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. రైట్, ముందుగా రేణుక గారితో మాట్లాడదాం. రేణుక గారు, పొత్తు గురించి డిస్కస్ చేస్తున్నారు, ఇంకా ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అవన్నీ పక్కన పెడితే ఇప్పటివరకు నేను చెప్పింది వినే ఉంటారు. అటు వైసీపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, జనసేన అయినా సరే, ఎందుకు బీజేపీ వెంట పడాలి? వారి చేతుల్లో ఎందుకు చిక్కుకుపోతున్నారు? ఎందుకు వారి మీద ఆధారపడాల్సిన 1% ఓటు పర్సంటేజ్ లేని బీజేపీ కోసం అంత వెంపర్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంత అన్యాయం చేసింది బీజేపీ అని, చారిత్రాత్మక తప్పిదం అని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ఎందుకని అంత వెంపర్లాడాల్సిన అవసరం వస్తుంది బీజేపీతో పొత్తు కోసం? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మీరు టీడీపీ తరఫున ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎందుకు పానాశ్రం పడ్డారో బీజేపీకి నాకైతే తెలియదు, కానీ నాకైతే ఒక క్లారిటీ ఉందండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల మీద బెయిల్ కి వాయిదాలు తీసుకునే విధానంలోనూ మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడాను. అందువల్ల ఆయన ఏమన్నా దాసోహం అయ్యారేమో నాకు తెలియదు, కానీ మేము మాత్రం వెళ్తున్నాము అంటే మేమేది దాసోహం అని కాదు, బీజేపీ చెప్పు చేతుల్లో మేము ఉన్నామని కాదండి. ఇక్కడ మనం అందరం గ్రహించాల్సింది ఏంటి అంటే, సెంట్రల్ రూలింగ్ ఎవరికి ఉంది అంటే అది బీజేపీకి మాత్రమే ఉంది. రేపు సెంట్రల్ రూలింగ్ లో బీజేపీ వస్తుంది, వచ్చిన తర్వాత మనకి అమరావతికి ఎలాంటి ఫండింగ్స్ కావాలన్నా కూడా మనకి బీజేపీ ఆసరా కావాలి అనేది ఒక అభిప్రాయం అయితే, రేపు 2024 ఎలక్షన్స్ జరిగే టైంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కానీ, ఈ దొంగ ఓట్ల దందా కానీ మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఈ దొంగ ఓట్ల దందాన్ని అరికట్టాలన్నా, స్వేచ్ఛా స్వతంత్రంగా ఒక ఓటర్ వెళ్ళి ఓటు వేయాలన్నా కూడా డెఫినెట్ గా సెంట్రల్ సహకారం కావాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకానికైనా తెగబడతాడనేది ఇవాళ మనందరం నగ్న సత్యాలు ఎన్నో చూస్తున్నాం. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, దానికి నేను ఎన్నో ఉదాహరణలు నేను చెప్పగలను. తప్పకుండా ఇది ప్రజలు గ్రహిస్తారు. ఎందుకంటే
ఆ ఏ చారిత్రక తప్పిదాలు ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు నేను వాడను కానండి, ఇదేం తప్పిదం అని నేను అనుకోను. ఎందుకంటే ఒక చంద్రబాబు గారు రాష్ట్రం అన్నారు ఆ విషయాన్ని. ఒక ఒక రాష్ట్రం బలపడాలి అంటే, ఆర్థికంగా బలపడాలి అంటే సెంట్రల్ సహకారం ఎంతైనా అవసరం. అది జగన్మోహన్ రెడ్డి నాకు అన్ని ఎంపీ సీట్లు వస్తే దెబ్బెమ్మట నేను తీసుకొస్తాను, మన కాళ్ళబేరానికి ఎందుకు రారు, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు అని చెప్పి అబద్ధాలు చెప్పి సీఎం కుర్చీలో కూర్చున్న విషయం మనందరికీ విదితమే. చెప్పిన తర్వాత దానికోసం అడిగితే మన అవసరం లేకుండా పోయింది, ఏం చేయను అనే ఒక సానుభూతి మాట్లాడారు. ఇంతవరకు కూడా ఆయన ప్రతి నెల ఐ థింక్ ప్రతి 2 నెలలకు ఒకసారి ఢిల్లీ పర్యటన చేస్తూనే ఉన్నారు. మరి ఆయన ఎంతవరకు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారో నాకైతే తెలీదు. వైసీపీ నాయకులే చెప్పాలి దాని గురించి. ఆయన వెళ్తున్నారు వస్తున్నారు, అసలు ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వస్తున్నారు అనేది ఒక క్లారిటీ కూడా లేదు. మరి ఆయనకైనా ఉండుంటుందో లేకపోతే ఆయన క్యాడర్ కైనా ఉండుంటుందో వాళ్ళే చెప్పాలి, వాళ్ళ మాటల్లోనే చెప్పాలి. బట్ చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ఒక మంచి ఉద్దేశంలోనే రాష్ట్రాభివృద్ధి జరగాలి అంటే సెంట్రల్ తో కలిసి అడుగులు వెయ్యాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఇక్కడ ఓట్ బ్యాంక్ చూసుకోవట్లేదండి. ఇక్కడ స్వేచ్ఛా స్వతంత్రాలు, ఓటర్ స్వేచ్ఛా స్వతంత్రాలను కాపాడుకోవడం కోసం, దానికి కావాల్సిన పరిరక్షణ కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఒక ఇదిలోకి వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అరాచకం మనం ఓపెన్ గా చూసాం. ఒక నాయకులైన టీడీపీ నాయకులైన బోండా ఉమ్మా గారి మీద ఎంత నడి రోడ్డు మీద మాచర్లో ఎంత దౌర్జన్యం జరిగిందో, ఎంత ఇంతింత కర్రలు పెట్టేసి నడి రోడ్డు మీద హత్యా ప్రయత్నం జరిగిందో దానికి మనమే సజీవ సాక్ష్యం. దానికి కాదనే అర్హత ఎవరికీ లేదు. అలాంటి ఎన్నో 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 నడి రోడ్డు మీద మాచర్లో ఒక తెలుగుదేశ కార్యకర్తని నడి రోడ్డు మీద చంపినా కూడా దిక్కులేని పరిస్థితి అయిపోయింది. అదేమంటే జై వైసీపీ అని చెప్తే మేము వదిలేస్తామని అన్నా కూడా టీడీపీ కార్యకర్తగా ఆయన ప్రాణాలు పోయినా పర్వాలేదు నాకు, నేను తెలుగుదేశం జై తెలుగుదేశం అంటూనే ఆయన ప్రాణాలు వదలటం జరిగింది. అది మనందరం కళ్ళతోనే చూసాము. సో ఏమీ లేదండి, నేనైతే ఒకే పదంలో చెప్తున్నాను, స్వేచ్ఛా స్వతంత్రాలను కాపాడుకోవటం కోసం, ఒక హ్యూమన్ రైట్స్ కాపాడుకోవటం కోసం, దానికోసం బాబు గారు తపన పడుతున్నారు అనేది నా క్లారిటీ అండి. ఓకే, రైట్. హనుమంత్ రెడ్డి గారు ఇంకా మనతో జాయిన్ అవ్వలేదు, వైసీపీ నాయకులు. ఆయనతో కూడా మాట్లాడబోయే ముందు కొద్దిసేపట్లో జాయిన్ అవుతున్నారు. శేషు గారితో మాట్లాడదాం ఒకసారి. శేషు గారు, ఒకటి కేసుల కోసం, రెండోది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సెంట్రల్ సపోర్ట్ ఉండాలి అంటున్నారు, మూడోది స్వేచ్ఛా స్వతంత్రాల కోసం కూడా మేము ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే అని చెప్తున్నారు టీడీపీ నాయకులు. అయితే మీరేమంటారు? అందరికీ నమస్కారం. నేను రాజకీయ కోణము, రాజకీయ విమర్శల జోలికి పోను కానీ కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని జరిగిన సంఘటనలు, కొన్ని అవసరమైనటువంటి విషయాల గురించి నేను మాట్లాడతాను. ఒకటి ఏంటంటే డిప్లొమసీ పాలిటిక్స్ అవసరం అండి. ఎందుకు డిప్లొమసీ పాలిటిక్స్ అవసరం అని అంటే, ఇప్పుడు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ డెవలప్ అవ్వాలి అంటే డిప్లొమసీ పాలిటిక్స్ కావాలి. సెంట్రల్ లో ఒక పార్టీ, స్టేట్ లో ఒక పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం డిప్లొమసీ పాలిటిక్స్ కావాలి. ఫెడరల్ సిస్టమ్ లో ముఖ్యంగా జిఎస్టీ లాంటి ఒక పన్నుల వ్యవస్థ వచ్చినప్పుడు ఒక జనవరి మాసానికే జిఎస్టీ యొక్క రెవెన్యూ 1,72,000 కోట్ల రూపాయలు. అంటే కేంద్రము ఆర్థికంగా ఎంత బలంగా ఉంటుంది అనేటటువంటిది ఒక్క పన్ను విషయంలోనే మనకు కనపడుతుంది. కాబట్టి పొలిటికల్ డిప్లొమసీ కావాలి, ముఖ్యంగా విభజిత రాష్ట్రాలకు. ఇక్కడ తెలంగాణకు గాని ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా విభజిత రాష్ట్రాలు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం పైన ఏదో ఒక రూపేణ ఈ 2 రాష్ట్రాలు ఆధారపడి ఉంటాయి. ఒకటైతే, రెండోది 2 రాష్ట్రాలకు కూడా విభజిత చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు నెరవేరాలి అంటే కేంద్రం తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా సఖ్యతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ పాపం దురదృష్టం అండి. ఎందుకనంటే 2014 నుండి ఇప్పటి వరకు, అంటే దగ్గరదాపు 10 సంవత్సరాలు కావస్తుంది రాష్ట్రం విభజన జరిగి, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ హామీని కూడా 1-2 తప్ప మిగతా వాటిని వాళ్ళు పొందలేకపోయారనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉందనేటటువంటి విషయాన్ని చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అనేటటువంటిది రాలేదు. ఆ ప్రత్యేక హోదా గనక వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క భవితవ్యము, రూపురేఖలు మరొక విధంగా ఉండేవి. అది రాలేదు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని అప్పుడు ఆంధ్రప్రదేశ్ కి నష్టం చేశారనేటటువంటి రాజకీయ విమర్శను పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకపోవటం, రాజధానికి సంబంధించినటువంటి నిధులు కేంద్రం సమకూర్చేది. మీరు చూడండి, మీకు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి విభజించిన తర్వాత
ఛత్తీస్గఢ్ న్యూ రాయపుర కట్టుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి రాజధాని న్యూ రాయపుర కట్టుకున్నారు. ఆ విధమైనటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ లో కట్టుకొని ఉంటే బాగుండేది. తర్వాత ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నం రైల్వే జోన్ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో రాకపోవటం అనేది ఒకటి. తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమ కేటాయిస్తామన్నారు, అది కూడా రానటువంటి పరిస్థితి. ఉండండి తెలుగుదేశం ప్రతినిధి గారు ఉండండి, మీకు ఓపిక ఉండదు, ఉండండి మాట్లాడి వినండి జాగ్రత్తగా. విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ మాత్రం ఒకటి గ్రౌండ్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి ఒంకింత నష్టం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఈ నష్టం జరుగుతున్నటువంటి క్రమంలో 2 సార్లు పరిపాలించినటువంటి పార్టీలు నాయకులు ఎంతవరకు బాధ్యులు అనేటటువంటి విషయాన్ని కూడా చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసిన పార్టీ నాయకుడు, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించినటువంటి పార్టీ నాయకులు కేంద్రం తోటి వ్యవహరించిన తీరు ఏంటి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను గాని, గ్రాంట్లను గాని, లేకపోతే జాతీయ విద్యా సంస్థలు గాని, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి పరిశ్రమలు గాని, రాజధాని గాని, నిధులు గాని, పోలవరానికి సంబంధించినటువంటి నిధులు గాని ఎంత మేరకు సాధించగలిగారు, ఎంత మేరకు తీసుకొచ్చారు అనేదే ఇంపార్టెంట్ తప్ప రాజకీయ విమర్శలు టీడీపీ వైసీపీ విమర్శించుకుంటే కంటే ప్రజల పక్షాన ఎంత మేరకు ఎంత 75% కంప్లీట్ అయిపోయింది. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న 75% కంప్లీట్ అయిపోయిన పోలవరంలో ఎంత పర్సెంటేజ్ వైసీపీ లేదు? ఒక్క నిమిషం, సరే రేణుక గారు మీరు మాట్లాడారు, శేషు గారు మీరు మాట్లాడారు. కాదు మీ ఇద్దరు మాట్లాడారు కదా. శేషు గారు నేను ఒక ప్రశ్న అడుగుతాను, శేషు గారు డిప్లొమసీ అని మీరు అంటున్నారు, డిప్లొమాటిక్ అప్రోచ్ అని మీరు అంటున్నారు. శేషు గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నా వాయిస్ వినిపిస్తుందా? లేదండి, వాయిస్ కొంచెం క్లారిటీ లేదండి. నా వాయిస్ ఇప్పుడు క్లియర్ గా ఉందా? యా డిప్లొమాటిక్ అప్రోచ్ అని మీరు అంటున్నారు శేషు గారు. డిప్లొమాటిక్ అప్రోచ్ ఎప్పుడు ఉండాలి? అవతల వాళ్ళు కూడా డిప్లొమాటిక్ అప్రోచ్ లో ఉన్నప్పుడే మనం కూడా డిప్లొమాటిక్ అప్రోచ్ ని ఫాలో అవ్వగలుగుతాం. అవతలి వాళ్ళేమో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పటికీ, అంటే మనకి రైట్ఫుల్ గా రావాల్సిన అంశాల్లో కూడా వాళ్ళు ఒక రకంగా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ, లేదంటే నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తూ, ముందు ఒక మాట ఇచ్చి చట్టసభల్లో ఒక మాట ఇచ్చి తర్వాత దాన్ని తప్పినా సరే ఎందుకు వాళ్ళ వెనక ఎందుకు పడాలి? అప్పుడు కూడా మనం అదే రకమైనటువంటి డిప్లొమసీని ఎందుకు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది? ఏం గట్టిగా అడగలేమా? మనం గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఒక ప్రశ్నలో 2 కోణాలు ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే మీకు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ వైఖరితో ఉన్నాయనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. ఒక్క సిక్కిం లో 100% ఓట్లు పడతాయి, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో 100% ఓట్లు పడతాయి. అంటే భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా నిలబడినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సిక్కిం లో 100% ఓట్లు, అంటే ఏ పార్టీ వ్యతిరేకించలే. ఆంధ్రప్రదేశ్ లో కూడా 100% ఓట్లు పడతాయి, ఏ పార్టీ వ్యతిరేకించలే. అంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ప్రాతినిధ్యం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ నుండి భారతీయ జనతా పార్టీని బలంగా సపోర్ట్ చేసేటటువంటి పార్టీలు, అది అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అందుకే ఇవాళ డిబేట్ లో నేను ఒకటే స్టాండ్, నేను చెప్పేది ఒక్కటే అంశం నేను అంటే ఇలాబరేటెడ్ గా మనం చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఒక్కటే అంశం నేను చెప్తాను. ఖచ్చితంగా టీడీపీ, జనసేన, వైసీపీ 3 పార్టీలు కూడా బీజేపీ గుప్పెట్లో ఉన్నాయి. వాళ్ళని ఎదిరించే దమ్ము, ధైర్యం ఈ 3 పార్టీల్లో ఎవరికీ లేదు. సమాధానం చెప్పగలుగుతారా? ఒక్క నిమిషం, వైసీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు, నేను మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం ఆగండి శేషు గారు. రేణుక గారు మీతో కూడా నేను మాట్లాడతాను. హనుమంత్ రెడ్డి గారు ఈ విషయం గురించి మీరేమంటారు? బీజేపీ చేతుల్లో గుప్పిట్లో ఉండిపోయాయి 3 పార్టీలు, అంత ధైర్యం కానీ దమ్ము కానీ ఎవరికి లేవు 3 పార్టీలకు అంటాను నేను, కాదని చెప్పగలుగుతారా? బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ అనే సభ్యులకు అందరికీ నమస్కారం సార్. నమస్కారం. ఏదైతే మీరు మాట్లాడుతున్నారో మేము బీజేపీ గుప్పిట్లోనో లేకుంటే కాంగ్రెస్ గుప్పిట్లోనో ఎవరో ఒకరి గుప్పిట్లో ఉండాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నాకు మా సోదరుడు అన్నగారు మాట్లాడుతూ రాష్ట్రపతి ఎలక్షన్లలో ఈ విధంగా జరిగింది అని చెప్తారు. గతంలో కూడా ఈ విషయం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడే రాజ్యాంగబద్ధమైన కొన్ని పదవులకు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ఏదైతే
మామూలుగా ఇక్కడ ఉండే గవర్నర్, మామూలుగా సభా స్పీకర్ల పదవులకు వచ్చినప్పుడు పోటీ పెట్టకూడదు, ఏకగ్రీవ ఎన్నిక జరగాలనే విషయంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఓట్లేస్తారు తప్ప ఎవరి కోసమో ఎవరికో ఊడిగం చేయడానికి. అంటే దానికి అర్థం ఆయన సపోర్ట్ చేస్తున్నారు. మేడం మీరు మాట్లాడిన దానికి, మీరు మాట్లాడేటప్పుడు ఎవరి కోసం పాకులాడుతున్నారో ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు. తెలుగుదేశం రేణుకా గారు అడిగినప్పుడు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి అక్కడ లొంగిపోతున్నారని. టీడీపీ పార్టీ మాత్రం రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అవసరాల కోసం బీజేపీతో స్నేహం చేస్తుంది అనే మాటని రేణుకా గారు చెప్పారు ఇంతకు ముందు. నేనేమంటా అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అవసరాల కోసం చేసిందా? ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు మూడు కలిసి 2014 ఎలక్షన్లలో ఈ రాష్ట్రానికి ఏమేమి హామీలు ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, విభజన హామీలన్నీ నెరవేరుస్తాము, మాకు ఓట్లు వేయండి అని ఓట్లు వేయించుకున్న తర్వాత అదే ప్రభుత్వంలో పనిచేసి అదే ప్రభుత్వంలో మినిస్టర్లుగా పనిచేసిన తెలుగుదేశం నాయకులు ఈ రాష్ట్రానికి చేసింది. అదే బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే అర్ధరాత్రి అసెంబ్లీలు పెట్టి వాళ్లకు జేజేలు కొట్టింది ఎవరు అంటున్నా? చంద్రబాబు. మీ యొక్క స్థితిగతి ఏంటో చెప్తున్నాను. బీజేపీ పార్టీకి ఎందుకు ఆ రోజు అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నారు? ఏ విధంగా సభను 2019 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్ని ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను కాలర్ పట్టుకుని మరి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కాదంటారా? మరి ఇవాళ దానికి యూటర్న్ తీసుకునేది జగన్మోహన్ రెడ్డి కాదంటారా? మీ టర్మ్ వచ్చేప్పుడు చెప్పండి అన్నాను. మీ టర్మ్ వచ్చేప్పుడు మాట్లాడండి. మీరు నా టర్మ్ లో మాట్లాడితే ఎలాగా? చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలా ఉంటుంది అనేది బీజేపీ పెద్దలకు తెలుసు. ఉండండి మేడం, మేము ఎక్కడ మీ మాదిరిగా కలిసి తిరగలేదు, మాకు అవసరం లేదు. మేము సింగిల్ గానే పోటీ చేస్తాం. మేము ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ మాదిరిగా కాదు. మీరు చెప్పేది నిజమే హనుమంత్ రెడ్డి గారు, మీరు చెప్పేది నిజమే. మీరు సింగిల్ గానే పోటీ చేస్తారు, బహిరంగంగా మీరు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరు. కానీ బీజేపీని ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు. ఒక్క విషయంలో కూడా మీరు ఫైట్ చేయలేదు. సరే, మీ ముగ్గురు స్టాండ్స్ విన్నాను. దీనికి నేను సమాధానం తీసుకుంటాను. ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్లోని పార్టీలు, ప్రధాన పార్టీలు అన్నీ కూడా పూర్తిగా బీజేపీ గుప్పిట్లో ఉన్నాయి అనేది ఇవాల్టి మన డిబేట్ పాయింట్. వైసీపీ నుంచి హనుమంత్ రెడ్డి గారు, టీడీపీ నుంచి రేణుకా గారు, విశ్లేషకులు శేషు గారు మనతో కంటిన్యూ అవుతున్నారు. శేషు గారు, ముందుగా నేను ఒకసారి హనుమంత్ రెడ్డి గారు, రేణుకా గారితో ఒక విషయం మాట్లాడి ఆ తర్వాత నేను మీతో మాట్లాడతాను. నాకు రేణుకా గారు అయినా సరే, హనుమంత్ రెడ్డి గారు అయినా సరే, స్ట్రైట్గా ఒక విషయం నాకు చెప్పండి. మీ ఇద్దరూ చెప్తున్నారు ఎవరికి వారు, మేం కాదు వాళ్లే ఉన్నారు, మేం కాదు వాళ్లే ఉన్నారని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. స్ట్రైట్గా నాకు ఒక విషయం చెప్పండి, నిజంగా టీడీపీ అయినా సరే, వైసీపీ అయినా సరే బీజేపీ చేతుల్లో లేదు అనడానికి లేదంటే ఆంధ్రప్రదేశ్ కోసం మేము పలానా విషయంలో మేము ఫైట్ చేసాం అని చెప్పడానికి ఒక్క ఎగ్జాంపుల్ నాకు కావాలి మీ ఇద్దరి నుంచి, మీ రెండు పార్టీల నుంచి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను అడుగుతున్నాను. ప్లీజ్ ఒకసారి హనుమంత్ రెడ్డి గారు ముందుగా మీరు రెస్పాండ్ అవ్వండి. రేణుకా గారు మీతో నేను మాట్లాడుతాను. ప్లీజ్ కంటిన్యూ, చెప్పండి. టైంలో ఎవరు మాట్లాడొద్దు అని చెప్పండి. నా టర్మ్ లో ఎవరితో మాట్లాడేదో నేను చెప్తాను. మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఉండండి. తెలుగుదేశం పార్టీ మాదిరిగా ఇది బీజేపీ ఒడిలో కూర్చొని కాంగ్రెస్ పార్టీని తిట్టే నవనిర్మాణ దీక్ష, కాంగ్రెస్ పార్టీ ఒడిలో కూర్చొని బీజేపీ పార్టీని తిట్టే ధర్మ పోరాట దీక్ష, ఇటువంటివన్నీ చేసింది చంద్రబాబు నాయుడు గారు. మేము అప్పుడు కూడా ఎప్పుడు నేనేమంటానంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఆపోజిట్ పత్రికలని ఈటీవీ, ఆంధ్రజ్యోతి టీవీలలో, ఈటీవీ, ఆంధ్రజ్యోతి టీవీలలో, ఆంధ్రజ్యోతి పత్రికలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లలో గెలిచిన వెంటనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రాష్ట్రానికి ఆహ్వానించడానికి వెళ్ళి మొట్టమొదటి అడిగిందే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో, మొన్న జరిగిన వైజాగ్ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇవన్నీ చేయాలా, మీరు చేస్తేనే దీనికి మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. అలాగే విభజన హామీల్లో అంటే అది మెడలు వంచడం అంటే అదేనా?
ఉండండి సార్, ఉండండి ఒక్క నిమిషం. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినప్పుడు కానీ, రాష్ట్రానికి రావాల్సిన 17 మెడికల్ కాలేజీలు కానీ, అలాగే పోలవరం నిధులను రాబట్టడంలో, పోలవరం ఏదైతే నిధులు రావాలనో ఆ నిధులను తీసుకొచ్చే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరానికి సంబంధించిన నిధులు, అలాగే విభజన హామీల్లో భాగంగా ఈ రాష్ట్రం కాంగ్రెస్ లోటు బడ్జెట్ లో ఏదైతే 15,500 కోట్ల రూపాయలు కాదు హనుమంత్ రెడ్డి గారు మీరు చెప్తున్న విషయాల్లో ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా నిధులు లేదంటే కాలేజీలు యూనివర్సిటీలో ఇంకోటి హార్డ్ కోర్ ఆపోజిట్ పాలిటిక్స్ బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా పాలిటిక్స్ చేసే పశ్చిమ బెంగాల్లో కూడా ఇస్తారు ఎంతో కొంత. కేంద్రం బాధ్యత అది. ఎంతో కొంత డబ్బులు ఇవ్వడమో 4 కాలేజ్ ఇవ్వడం అనేది వెరీ కామన్. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. తమిళనాడులో జరగట్లేదా? స్టాలిన్ గారు ఏమైనా ప్రో ఉన్నారా? లేదు. లేదంటే పశ్చిమ బెంగాల్లో జరగట్లేదా? నేను అనేది అది కాదు. మమ్మల్ని గెలిపిస్తే బీజేపీ మెడలు ఉంచుతానన్నారు. ఎన్నిసార్లు ఉంచారు ఈ 5 ఏళ్లలో? ఒక్కసారి చెప్పండి మాకు. ఎలా తీసుకురాని నిధులు వాళ్ళ పొత్తులో ఉండి, వాళ్ళతో పార్టీలో పొత్తులోని బీజేపీ పార్టీతో అధికారాన్ని పంచుకొని వాళ్ళు తీసుకురాని నిధులు జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తే అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన మేలు కాదా? దీని గురించి మాట్లాడాలి కదా. మీరు ఏం సాధించారంటే మేము సాధించి చెప్తున్నాం. నేను అనేది అదేనండి. నేను అడిగే ప్రశ్నకు ఒక సమాధానం చెప్పండి. మనం రాష్ట్రాల తరపు నుంచి ట్యాక్స్ వసూలు చేసి కేంద్రానికి పంపిస్తాం. కేంద్రం మళ్ళీ డివైడ్ చేసి అదే ట్యాక్సులు మనకు డబ్బులుగా పంపిస్తుంటారు, రకరకాల రూపాల్లో పంపిస్తుంటారు. చెప్తున్నా కదా, పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ బీజేపీ ఎంత కొట్టుకుంటారో మనం చూస్తాం. ఢిల్లీలో కేజ్రీవాల్ ఎంత గొడవ పడతారో మనం చూస్తాం. తమిళనాడులో స్టాలిన్ ఎంత గొడవ పడతారో మనం చూస్తాం. అయినా సరే ఆ రాష్ట్రాలకు కూడా కేంద్రం ఎంతో కొంత ఇస్తుంది. అదేం వాళ్ళ గొప్పతనంగా తీసుకురావడం అనేది ఇట్ హ్యాపెన్స్. ఇట్స్ ఎ ప్రొసీజర్. కానీ రాష్ట్రానికి రైట్ఫుల్గా రావాల్సిన విషయాల్లో ఏం చేసింది వైసీపీ? మెడలు వంచుతానన్నారు కదా. స్పెషల్ స్టేటస్ విషయంలో ఉంచారా? లేదంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తుంటే ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి వస్తున్నారు 2 నెలలకు ఒకసారి వెళ్ళి. కాదు, నాకు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఎన్నిసార్లు మెడలు ఉంచారు మరి కేంద్రానివి? ఎందుకని వాళ్ళకి ప్రతి ఎన్నికల్లోనూ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏ బిల్లు తీసుకొచ్చినా సపోర్ట్ ఇస్తారు. లేదంటే అక్కడ పార్లమెంట్లో ఏ ఎన్నిక జరిగినా మీరే సపోర్ట్ ఇస్తారు. ముందు వెళ్ళి వాళ్ళు అడగకముందే సపోర్ట్ ఇచ్చేస్తుంటారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఎందుకు ఇవ్వాలి? అదేంటంటే సరే రాజ్యాంగ పదవుల్లో మేము సపోర్ట్ ఇస్తామని ముందే చెప్పాం అంటున్నారు. బాగానే ఉంది. సరే మిగతా విషయాల్లో ఎప్పుడు ఫైట్ చేశారు? స్పెషల్ స్టేటస్ గురించి మీరు ఫైట్ చేశారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా అంటే మీరు ఫైట్ చేశారా వెళ్ళి? ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్ చెప్పండి. అడిగారు కదా, నేను క్వశ్చన్ నేను మీరు ఆన్సర్ చెప్పే లోపలనే మీరు ఇంకొక క్వశ్చన్ లేకపోకుండా నేను చెప్పేది పూర్తిగా వినండి. దయచేసి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే నేను అడిగిన వాటికి మీరు స్ట్రైట్ గా వీలైనంత స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. మాటలు మీకు తెలియకుంటే వినండి అంటున్నా. మేము మాట్లాడింది మేమేం చేయాలనో చెప్పింది అదంతా వినండి అంటున్నా. వినకుండా మీరు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు గత ప్రభుత్వాలు తీసుకురాకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన దాని గురించి మీరు దానికి సమాధానం చెబితే దాన్ని పక్కకు నెట్టేసి కావాల్సిన నిధులు అంటే హనుమంత్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని నేను ఎప్పుడు చెప్పను. వైసీపీ ఏమి చేయలేదన్న విషయాన్ని నేను చెప్పట్లేదు. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. కానీ బీజేపీకి ప్రతిసారి మద్దతు ఎందుకు ఇస్తున్నారు అనే విషయంలో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు మంచి క్వశ్చన్ వేశారు, దానికి సమాధానం చెప్తాను. ప్లీజ్ 2 మాటలు. పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతోనో లేకుంటే ఇంకొక పార్లమెంటు సభ్యులతోనో ఇప్పుడైతే అవసరం లేదు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఏదైతే ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య సభ్యులతో సంబంధం ఉండేది. ఈ రోజు వాళ్ళకు 303 సీట్లు ఉన్నాయి. 303 సీట్లు బీజేపీ పార్టీకి ఒంటరిగా వచ్చాయి. అదే మేము రాష్ట్ర ప్రజలకు ఎందుకు హామీలు విభజన హామీలను 1% కూడా ఎందుకు మీరు తీసుకురాలేని నిధులు మేము తీసుకొచ్చామంటున్నా. మీరు 15,000 కోట్ల రూపాయలు 4,500 కోట్లు సాధిస్తే 11,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని చెప్తున్నా. మీలాగా పార్లమెంటు సభ్యులను తెలుగుదేశం పార్టీ నుంచి ఓడిపోతానే కాళ్ళు పట్టుకొని చంద్రబాబు
బీజేపీ పార్టీలో మీరు ప్రత్యేక హోదా అడగాలి అంటే ముందు అమరావతి రాజధానిగా మీరు ఒప్పుకున్నారా లేదా తేల్చాలి కదా. మీరు అమరావతి రాజధానిగానే ఒప్పుకున్నప్పుడు కేంద్రం ఎట్లా ఇస్తుంది ప్రత్యేక హోదా అనేది? ఎవరిని మాయపరచాలనుకుంటున్నారు, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ 2024 ఎలక్షన్ వచ్చేటప్పటికి సరే రేణుకా గారు మీరు చెప్పండి, లేదంటే రేణుకా గారు సరే హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, రేణుకా గారితో నేను మాట్లాడతాను. రేణుకా గారు రేణుకా గారు హనుమంత్ రెడ్డి గారు ఒకసారి రేణుకా గారితో నేను ఒక్క విషయం మాట్లాడతాను. ఒక్క విషయం నేను రేణుకా గారిని అడుగుతాను ప్లీజ్. 1 సెకండ్. రేణుకా గారు నాకు సమాధానం చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టి అదే కాంగ్రెస్ పార్టీతో జత కలిసి ఎలక్షన్లలో పోటీ చేస్తారు మీరు. ఒక నిమిషం హనుమంత్ రెడ్డి గారు, ఏముండవు, విశ్వసనీయత ఉండదు, విలువలు ఉండవు, సిద్ధాంతాలు ఉండవు, ఏముండవు, అన్ని కాలికి వదిలేస్తారు. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రేణుకా గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను అడిగిన ఒక ప్రశ్న నేను అడుగుతాను. రేణుకా గారు హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ధర్మ పోరాట దీక్షల గురించి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ప్లీజ్ హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రేణుకా గారు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కేసుల గురించి అని ఇంకోటి అంటున్నారు, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరగడం కోసం సెంట్రల్ సహకారం కావాలి కాబట్టి మేము బీజేపీ సపోర్ట్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. హనుమంత్ రెడ్డి గారు నన్ను అడగనివ్వండి ప్లీజ్. లెట్ మీ ఆస్క్. ఓడించి కాంగ్రెస్ పార్టీని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ we all know that. Let me ask one question. ప్రజల తరపు నుంచి ప్లీజ్ హనుమంత్ రెడ్డి గారు నేను అడుగుతాను ఒక్క నిమిషం. హనుమంత్ రెడ్డి గారు నేను అడుగుతాను ఒక్క నిమిషం. రేణుకా గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఖచ్చితంగా మీ పార్టీ సమాధానం చెప్పాలి. ఎందుకు బీజేపీతో మీరు అంత డెస్పరేట్ గా ఉన్నారు వాళ్ళతో కలిసి వెళ్ళడానికి అన్నప్పుడు, సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కేసుల కోసం అన్నారు, అక్కడ ఏదో అన్యాయాలు జరుగుతున్నాయి, మేము ఎదిరించడానికి మాకు సపోర్ట్ కావాలని చెప్పి అంటున్నారు. చారిత్రాత్మక తప్పిదం చేశాం మేము బీజేపీతో కలిసి వెళ్ళి అని చంద్రబాబు గారు మాట్లాడిన విషయం మనం మర్చిపోకూడదు ఖచ్చితంగా. ఆ తర్వాత ధర్మ పోరాట దీక్షల గురించి మనం మర్చిపోకూడదు. అంతా చేసి అంతా తిట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళి బీజేపీ సపోర్ట్ తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? సరే ఇప్పుడు వస్తున్న సర్వేల ప్రకారం చూసినా మీకు మంచి పర్సంటేజ్ వస్తున్నటువంటి సర్వేలు చాలా చెప్తున్నాయి. బీజేపీ అవసరం ఏముంది? 1% కూడా ఓట్ బ్యాంక్ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఓట్ బ్యాంక్ పెరిగిన పరిస్థితి కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో. అయినా ఏం అవసరం వచ్చిందని మీకు? ఎందుకని మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్తున్నారు? అప్పుడు ఎందుకు తిట్టారు? ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు? వాళ్ళతో సమాధానం చెప్పండి. నా మాట్లాడే టైం నాకు కేటాయిస్తే నేను మాట్లాడతాను. మళ్ళీ మధ్యలో వచ్చి అనవసరమైన వాదనలు చేస్తే మాత్రం నేను మాట్లాడను. దయచేసి స్ట్రైట్ గా చెప్పండి. స్ట్రైట్ అవే చెప్తున్నాను సార్. అమరావతి రాజధానిగా ప్రకటించిన రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి నేను అమరావతిలోనే నా ప్యాలెస్ కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పి తను చెప్పాడు. ఆ రోజా గారి చేత చెప్పించాడు. ప్రజల్ని నమ్మించారు, మోసం చేశారు, ఒక ఛాన్స్ అన్నారు, ఓటు అడిగారు, పెద్ద ఎత్తి కూర్చున్నారు. రావటంతో ప్రజావేదిక కూల్చి ప్రజల డబ్బుతో కట్టిన ప్రజావేదికను కూల్చి వాళ్ళ ఇష్టారాజ్యానికి అంటే కంపెనీలు వచ్చే వాటిని కంపెనీలు రానియకుండా అభివృద్ధి పదం అనేది ఆంధ్ర రాష్ట్రానికి లేకుండా ఒక పునాది వేసి ఆ రోజునే సమాధి కట్టాడు ఆంధ్ర రాష్ట్రానికి. అసలు ప్రత్యేక హోదా అడగాలి అంటే ముందు మన రాష్ట్రానికి రాజధాని ఏదో ఒక క్లారిటీ ఉండాలి కదా. అది జగన్మోహన్ రెడ్డి గారికైనా ఉందా? 3 రాజధానులు అంటాడు. ప్రత్యేక హోదాకి రాజధానికి సంబంధం ఏముంది? ఆ రోజున చెప్పండి, నన్ను మాట్లాడివ్వండి. మరి 3 ముక్కలాట అంటాడు. పోనీ 3 ముక్కలాట మొదలు పెట్టిన తర్వాత ఏమైనా అందులో ఏమైనా ప్రయత్నం చేశాడు అంటే చేశాడు. ఏం చేశాడండి? వైజాగ్ లో రిషికొండను నున్నగా గుండు కొట్టేసి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక మహా ప్యాలెస్ ని కట్టుకున్నాడు. ఒక మనిషి ఉండడానికి సెంటు భూమి సరిపోద్దు అని చెప్తున్న ఈ పెద్ద మనిషి అక్కడికెళ్ళి 500 కోట్లను పెట్టి ఒక మహా ప్యాలెస్ ని, ఒక మనిషి, ఒక రాజప్రసాదాన్ని కట్టాడు. స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. బీజేపీ అవసరం ఎక్కడుంది ఇక్కడ? నేను చెప్తున్నానండి, ఈ విషయాలన్నిట్లో బీజేపీతో ఏం అవసరం? చేసినప్పుడు బాబు గారు ఖండించడం జరిగిందండి. అక్కడ అది బానిసత్వం అవ్వదు. డెఫినెట్ గా తప్పు జరిగినప్పుడు ఖండించడం అనేది ఖచ్చితంగా అది బాబు గారి నిజాయితీనేనండి. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఖండించిన దాఖలాలు లేవు, ఎక్కడ నిజంగానే దీక్షలు చేసిన దాఖలాలు లేవు. నేను ఒప్పుకుంటాను అది కూడాను. ఒక బాబు గారు చేశారంటే దాన్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారండి. 2024లో ఆయన మొన్న ఎక్కడో వైజాగ్ సభ పెట్టి ఏంటో చెప్పానని చెప్తున్నారు. 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏమైపోయారండి?
ఏం చేశారండి? ఎక్కడ ఎందుకు ప్రస్తావించలేదండి? ఎందుకు ఎక్కడ ఖండించలేదండి బీజేపీ ప్రభుత్వాన్ని? కానీ బాబు గారు ఖండించారు అనే దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. నిజమే, బీజేపీకి 1% ఓటింగ్ కూడా లేదు. కానీ అమరావతి రాజధాని అని చెప్పేసి బీజేపీ 2 సార్లు ప్రకటించింది. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు, మా సపోర్ట్ 100% రాజధానికి ఉంది అని చెప్పింది. అంటే అసలు ఈ విభజన హామీలు అమలుపరచాలి అంటే అసలు విభజన జరిగిన తర్వాత అమరావతి అనేది రాజధానిగా అక్కడ నిలకడగా ఉంది అని ఒక నమ్మకాన్ని ఎవరికి కలిగించలేదు. విభజన హామీలకి రాజధానికి సంబంధం ఏంటి? నేను అనేది ఏంటి, బీజేపీ చేతుల్లో ఏముంది ఈ విషయాల్లో? ఇప్పుడు ఒక రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే డెఫినెట్ గా సెంట్రల్ సపోర్ట్ కావాలి. కూడా చెప్పారు అది కావాలి. సో ఆ సెంట్రల్ సపోర్ట్ కోసం వెళ్తున్నారు ఇప్పుడు బాబు గారు తప్ప వేరే ఇంకా ఏది వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉందనో దానికోసం తపన పడుతున్నారనో అనేది క్లారిటీ అనేది మీకే ఉంది. ఓట్ బ్యాంక్ మరి అదే మాట వైసీపీ కూడా చెప్తుంది కదా. అదే మాట వైసీపీ చెప్పినప్పుడు ఎందుకు టీడీపీకి నచ్చట్లేదు? మరి వైసీపీ ఏం చెప్తుందండి? నేను మెడలు వంచుతాను అంది. మెడలు వంచలేదండి. ఈ నెల అక్కడికి వెళ్ళి మెడలు వంచాడు అంతే తప్ప ఏది 2 నెలలకు ఒకసారి ఒక ఫ్లైట్ చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి మెడలు వంచి ఆయనకు తగ్గ హామీలు తెచ్చుకున్నాడు. కానీ రాష్ట్రానికి తగ్గిన హామీలు ఏదో కూడా 1% కూడా తీసుకొచ్చింది లేదండి. అంటే ఇప్పుడు ఏంటంటే కాదు, ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఇవ్వకపోయినా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం తిరిగి మళ్ళీ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి అంటారా? మన విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేసినా సరే తిరిగి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి అంటారా? విభజన హామీలు ఏమీ నెరవేర్చకపోయినా సరే తిరిగి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. ఇక దిక్కు లేదంటారా? ఇక దిక్కు లేని పరిస్థితి. డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అమరావతిని పెట్టుకుని just for the sake of personal interest, కేవలం రాజకీయ అవసరాల గురించో ఎన్నికల అవసరాల గురించి తప్ప. నేను ఇరు పార్టీల గురించి చెప్తున్నా, టీడీపీ వైసీపీ ఇరు పార్టీల గురించి నేను ఇదే చెప్తున్నా. రాజకీయ అవసరాల కోసం తప్ప నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాల కోసం రెండు పార్టీలు చిత్తశుద్ధిగా ఆలోచించడం లేదు. కేవలం రాజకీయ అవసరాలే రెండు పార్టీలకి. ఖచ్చితంగా డిప్లొమసీ ఉండాలి. శేషు గారు చెప్పినట్లుగా డిప్లొమాటిక్ అప్రోచ్ అనేది కేంద్రంతో రాష్ట్రాలకు ఉండాలి. నేను కాదనడం లేదు. కానీ రైట్ఫుల్గా మనకి రావాల్సిన విషయాల్లో కూడా అన్యాయం జరిగినా కానీ నోరెత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి. మీరు సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతున్నారు ఈ రాజకీయాల మధ్యలో. శేషు గారు ప్లీజ్ మీరు రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను తలలు వంచి మెడలు వంచి తీసుకొస్తానని వెయిట్ చేసి వాళ్ళ గురించి వదిలేయండి. నేను వైసీపీ గురించి నేను మాట్లాడుతున్నాను. టీడీపీ గురించి మీరు చెప్పండి. టీడీపీ ఎప్పుడు ప్రశ్నించింది? గతంలో చారిత్రాత్మక తప్పిదం అని చెప్పిన తర్వాత ఎందుకు మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేయడానికి రెడీ అవుతుంది టీడీపీ? ఏమంత అవసరం వచ్చింది? చారిత్రాత్మక అసలు ఇక్కడ మీకు హ్యూమన్ రైట్స్ లేవండి. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక క్రిమినల్ అనే దయచేసి ఆంధ్రప్రదేశ్ ఏదో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను చేయొద్దు. ఆ పరిస్థితిలో లేము మనం. ఆ పరిస్థితిలో లేమండి. దయచేసి లేదు. గతంలో శ్రీలంక అన్నారు, తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా మీరు మాట్లాడొద్దు. లేదు అది కాదు పరిస్థితి. స్ట్రైట్ గా బీజేపీని ఒకప్పుడు తిట్టిన టీడీపీనే, చారిత్రాత్మక తప్పిదం అన్న టీడీపీనే. జనసేన కూడా నేను ఇదే ప్రశ్న, జనసేన నాయకులు లేరు కాబట్టి ఈ రోజు నేను వారిని అడగట్లేదు గట్టిగా. ఉండుంటే ఖచ్చితంగా నేను ఇదే ప్రశ్న అడిగేవాడిని. శేషు గారు మీరు రెస్పాండ్ అవ్వండి. ఒక్క నిమిషం ఇద్దరు చెప్పారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇద్దరికి సమయం ఇచ్చాను. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం శేషు గారితో నేను మాట్లాడతాను. శేషు గారు ఒక్క నిమిషం. రేణుకా గారు ఒక్క నిమిషం ప్లీజ్. రేణుకా గారు ఒక్క నిమిషం మీ ఇద్దరు ఆగండి ప్లీజ్. శేషు గారు ఏమనుకోవద్దు, మీకు కొంచెం తక్కువ సమయం ఇచ్చినందుకు. ఎందుకంటే ప్రధాన రెండు పార్టీలు కూడా ఈ విషయంలో చాలా రెస్పాన్సిబుల్ కాబట్టి నేను వారిని ఎక్కువ అడగాల్సి వస్తుంది స్ట్రైట్గా. ప్లీజ్ రెస్పాండ్. ఇప్పటి వరకు మీరు విన్నారు, వారిద్దరు చెప్పిన మాటలు విన్నారు, నేను అడిగిన ప్రశ్నలు విన్నారు. ఒక విశ్లేషకులుగా మీరేం చెప్తారు? ఇప్పుడు ఇద్దరు రాజకీయ పార్టీల ప్రతినిధులు వాళ్ళ పార్టీల గురించో లేకపోతే అపోజిషన్ ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, వాళ్ళ అభివృద్ధి అవసరం, వాళ్ళ సంక్షేమ అవసరం అనేది టచ్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద మమతా బెనర్జీ గారు ఫైట్ చేస్తున్నారు.
పాపం ఆ రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులను కూడా ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం. తర్వాత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఫైట్ చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేయటం వల్ల ఆ రాష్ట్రాలకు అదనంగా వచ్చేటటువంటి లాభం ఏంటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలా. రెండోది 2018 నుంచి 2023 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకపోవటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇది కాదనలేనటువంటి మళ్ళీ కనపడేటటువంటి వాస్తవాలు. అంటే ఈ అన్ని కేసులలో మనకి ఏమర్థమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం పైన ఫైట్ చేయటం వల్ల అదనంగా వచ్చేటటువంటి నిధులు రాకపోగా హక్కుగా రావాల్సినటువంటి నిధులకు కూడా ఆలస్యం జరుగుతుంది, బ్రేక్ పడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అందుకే నేను డిప్లొమసీ పాలిటిక్స్ విభజిత రాష్ట్రాలకు ఉండాలనేదే నా అభిప్రాయం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా 2019 నుంచి ఇప్పటి వరకు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏంటి అని అంటే చాలా స్పష్టంగా అర్థమైంది. కేంద్ర ప్రభుత్వం పైన ఫైట్ చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఏమీ చేయలేము, బలమైనటువంటి ఒక కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తేవాలనేటటువంటి విషయంలో కొంత మేరకు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటానికి వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు తను సపోర్ట్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు కనపడింది. దాంట్లో భాగంగానే ఇందాక తను చెప్పారు ఒక మాట ఏంటంటే బడ్జెట్ లో రెవెన్యూ లోటు ఉంది. ఆ రెవెన్యూ లోటును పూడ్చుకోవటానికి 2014-15 లోటుని జగన్మోహన్ రెడ్డి 11,000 కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగాడు. ఆ తెచ్చుకోనేటటువంటి క్రమంలో ప్లీజ్ మీరు మరీ అంత మాట్లాడితే ఎట్లండి? అక్కడ బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు 2014-15 లోటు బడ్జెట్ నే చంద్రబాబు నాయుడు తెచ్చుకోలేకపోయారు అనేటటువంటి విషయాన్ని మీరు ఒప్పుకోరు. ఎందుకనంటే మీరు పార్టీ ప్రతినిధి కాబట్టి ఒప్పుకోలేరు. బట్ నాకు ఉన్నటువంటి అవగాహన, నాకు తెలిసినటువంటి విషయం నేను చెప్తున్నాను కదా, 11,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుని తను మీరు వన్ సైడెడ్ గా వైసీపీ తరపున మాట్లాడుతున్నట్టుంది కానీ ఇక్కడైతే మాత్రం మీరు నిజాలు మాట్లాడుతున్నట్టయితే ఖచ్చితంగా లేదండి. నేను ఎందుకు మాట్లాడతాను? నాకేం అవసరం లేదండి. మీరు సుస్పష్టంగా వైసీపీ తరపున మీరు ఒక అనలైజేషన్ ఇస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. తెచ్చుకోగలిగాడు. అయితే జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారండి? పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? దానికి కూడా సమాధానం ఇస్తారా మీరు? ప్రత్యేక హోదా ఎందుకు తెచ్చుకోలేకపోయారు? దానికి కూడా సమాధానం ఇస్తారా మీరు? మరి ఎందుకు మీరు వన్ సైడెడ్ గా వైసీపీని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకు రాంగ్ డైవర్షన్ చేయాలనుకుంటున్నారు మీరు? దిస్ ఇస్ నాట్ గుడ్. చదువుకున్న దాని లెక్క ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు? దిస్ ఇస్ నాట్ గుడ్. నీ టైం వచ్చినప్పుడు చెప్పు. ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పు ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని విషయంలో తన తప్పుడు నిర్ణయం తీసుకోవటం వల్లనే ఆ విధమైనటువంటి ప్రాబ్లము జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు అనేటటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో తప్పు చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని హోదా విషయంలో తను తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా తప్పు చేసినటువంటి క్రమంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ఇద్దరు అధికారంలో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ తప్పుడు నిర్ణయాలతోటి నష్టం చేశారనేటటువంటి విషయం ప్రజలకు అర్థమైంది, ప్రజలకు తెలుసు. కాకపోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యం, రాజకీయ పరమైనటువంటి అవసరాలు ఏంటి అంటే రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం వల్ల ప్రజలు ఎవరిని ఎంచుకోవాలి అనేటటువంటి మీమాంసలోనే ఉన్నారు తప్ప ఇంకొక బలమైనటువంటి రాజకీయ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉంటే రాజకీయ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అంటే 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి ఒక తప్పిదం, 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఒక తప్పిదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేనటువంటి దెబ్బతీసింది. పాయింట్ నెంబర్ 1. రెండోది రెండు రాజకీయ పార్టీలు కేంద్రంతో ఏదో ఒక విధంగా లాలూచీలతో ఉండటం వల్లనే ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటివి బలంగా రాలేదనేటటువంటి విషయం. వాళ్ళు పోరాటం చేసేటటువంటి స్థితిలో లేరు. కేంద్ర ప్రభుత్వంతో ఏదో ఒక విధంగా సఖ్యతతో ఉండాలని టీడీపీ భావిస్తుంది, ఏదో ఒక విధంగా సఖ్యతతో ఉండాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ఆ క్రమంలోనే వాళ్ళకి హక్కుగా రావాల్సినవి రావటం లేదు. ఎందుకు అంటే బలమైనటువంటి కేంద్రంలో ఉండటమే ఇవాళ ఇటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ నష్టం చేస్తుంది అనేటటువంటి విషయంలో మీరు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ
బీజేపీ పైన పోరాడింది కదా, బీజేపీ పైన వ్యతిరేకించింది కదా. కానీ మరి తెలంగాణకు వచ్చిన అదనపు నిధులేంటి, తెలంగాణకు వచ్చినటువంటి అదనపు ప్రయోజనాలు ఏంటి, తెలంగాణకు వచ్చినటువంటి గ్రాంట్స్ ఏంటి, తెలంగాణకి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినవి రాలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా జరిగినటువంటిది అదేనటువంటి విషయం. అయితే ఎప్పుడైతే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ కేంద్రంలో ఒక బలమైనటువంటి పార్టీ అధికారంలో ఉండటమే విభజిత రాష్ట్రాలకు అయితే చట్టం అది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇటు తెలంగాణ ప్రజలకైనా అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకైనా హక్కుగా రావాలి. ఎందుకంటే అది విభజిత చట్టము. ఆ హామీలు చట్టరూపేణ ఉన్నటువంటివి కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ప్రజల హక్కుగా పొందాల్సినటువంటి విషయంలో అది మేజర్ గా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పిదానిగా చూడాలి. కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలకులు, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు అనుసరించినటువంటి వైఖరి కూడా ఆ రెండు రాష్ట్రాల ప్రజలకు నష్టం చేసిందనే చెప్పాలి. రైట్ 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 మనం బీజేపీ గుప్పెట్లో టీడీపీ, వైసీపీ, జనసేన మూడు ప్రధాన పార్టీలు కూడా బీజేపీ గుప్పెట్లో ఉన్నాయా, ఉంటే ఎందుకుంటున్నాయి అనే అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్ శేషు గారు, మీరు ఒక విషయం చెప్పారు. ఇంతకుముందు చెప్పినట్లుగా తమిళనాడులో కానీ, లేదంటే తెలంగాణలో కానీ, ఢిల్లీలో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ వారు సాధించింది ఏముంది అనే ప్రశ్న మీరు అన్నారు. ఫైట్ చేయడం వల్ల ఖచ్చితంగా కంపేరిటివ్లీ ఆంధ్ర తెలంగాణతో పోల్చుకుంటే పశ్చిమ బెంగాల్కి తక్కువ గ్రాంట్సే వస్తున్నాయి. ఐ అగ్రీ ఫర్ దట్. ఎట్ ద సేమ్ టైం పోరాట పటిమ కలిగినటువంటి ప్రజలే తెలుగు ప్రజలు. నాయకులు కూడా గొప్ప గొప్ప నాయకులను మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణ ఉద్యమాన్ని మనం చూసాం, ఒకప్పుడు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని చూసాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అప్పుడు ఉద్యమాలు. అంటే మనకేం కొత్త కాదు ఉద్యమాలు చేయడమో లేదంటే ఫైట్ చేయడం అనేది కొత్త ఏం కాదు, మన రక్తంలో ఉంది ఖచ్చితంగా. ఇప్పుడున్న కొంతమంది నాయకులు దాన్ని చంపేస్తున్నారు, ఐ అగ్రీ. కానీ గివ్ అండ్ టేక్ పాలసీ అయితే ఉంది కదా. ఇప్పుడు ప్రెసిడెంట్ విషయంలో కానీ, రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, లేదంటే బిల్లుల విషయంలో కానీ మేము సపోర్ట్ ఇవ్వాలంటే మీరు మాకు ఇది చెయ్యండి అని అడగలేని పరిస్థితుల్లో కూడా పార్టీలు ఉన్నాయి కదా. అంతకంటే దౌర్భాగ్యం ఏముంది ఇంకా? కనీసం కొద్ది గొప్ప తెలంగాణలో కేసీఆర్ గారు బెటరేమో కొన్ని విషయాల్లో, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్ డైరెక్ట్లీ, కానీ అట్లీస్ట్ కొన్ని విషయాల్లో అయినా కేంద్రానికి ఎదురు తిరగగలిగారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క విషయంలో కూడా రెండు ప్రధాన పార్టీలు ఎదురు తిరగలేని పరిస్థితుల్లో మాకు ఇది ఇస్తే మేము మీకు సపోర్ట్ ఇస్తామని చెప్పగలిగిన పరిస్థితులు, కనీసం వాళ్ళు అడక్కముందే మేము ఉన్నాం రెడీగా అని చెప్పేసి చేతులు ఎత్తుతున్నారే. ఇది కదా దౌర్భాగ్యం, ఇది కదా రాష్ట్రానికి నిజంగా అన్యాయం చేయడం అంటే. కత్తులు గొడ్డలు తీసుకోవాలి, ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే కదా, నాకు ఎంపీలు ఇవ్వండి నేను వెళ్ళి వాళ్ళ మెడలో ఉంచుతానన్నారు. సరే 25 మంది లేదు, 23-20 మంది ఉన్నారు, 22 మంది ఉన్నారు. ఏం చేయగలిగారు? ఒకప్పుడు ఎంపీలతో రాజీనామా చేయించండి, ఎందుకు ఎవరో చూద్దామని చెప్పిన మాటే కదా, ఆయన చెప్పిన మాటే కదా. వారు ఎందుకు చేయలేకపోయారు ఆ మాట? అదేనది కనీసం ఆ స్పిరిట్ని చూపించలేకపోతున్నారు. ఆ స్పిరిట్ని చూపించడానికి ఒక అడుగు ముందుకెళ్ళలేకపోతున్నాయి ప్రధాన పార్టీలు. నేను అనేది అదే, ఆ మాత్రం ఫైట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టే ఇలా నష్టపోవాల్సి వస్తుంది అనేదే నేను చెప్పాల్సిన పాయింట్. ఒక్క మాటలో చెప్పండి, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నేను హనుమంత్ రెడ్డి గారితో మాట్లాడతాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను తీసుకునేటటువంటి కండిషన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో లేవు, ఇప్పుడు లేవు అనే విషయాన్ని మనం గమనించాలి. రెండు రాష్ట్రాలకి మా దగ్గర ఇనుముక్కు పరిశ్రమ ఇంతవరకు గ్రౌండ్ కాలేదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇనుముక్కు పరిశ్రమ ఇంతవరకు గ్రౌండ్ కాలేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో రైల్వే ప్రాజెక్టు విశాఖ రైల్వే జోన్ గ్రౌండ్ కాలేదు. మా దగ్గర కాజీపేటకు ఇస్తున్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ గ్రౌండ్ కాలేదు. ఈ అన్ని విషయాలలో ఒక సామీప్యత మీకు ఏం కనపడుతుంది, మనకేం కనపడుతుందంటే, విశాఖ రైల్వే జోన్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు భూమి కేటాయించలేదు కాబట్టి ఇంతవరకు మేము రైల్వే జోన్ కి సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టలేకపోయింది. ఇటీవలనే రైల్వే మినిస్టర్ అశ్విని మా దగ్గర కూడా ఏం చెప్పారంటే, తెలంగాణలో కూడా ఏం చెప్పారంటే, తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదు కాబట్టి మేము యూనివర్సిటీని ఇవ్వలేకపోయామని చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి క్రమంలోనే ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వము మాకు గిరిజన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ని పార్లమెంట్ లో ఆమోదించినటువంటి సందర్భం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఒక రాజకీయ పరమైనటువంటి కంపల్షన్ అవసరం వచ్చినప్పుడే ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను బయటకు తీస్తుంది. వాళ్ళకి రాజకీయ అవసరాలు ఉన్నప్పుడే వాటిని బయటకు తీస్తున్నారు అనేటటువంటి విషయం ఇటీవల జరిగిన కేవలం రాష్ట్రాలకి మాత్రమే కేంద్రంతో అవసరం లేదు, కేంద్రానికి కూడా రాష్ట్రంతో అవసరం ఉంది. రాష్ట్రాలే డబ్బులు పంపించాలి కేంద్రం నడవాలంటే పైన.
రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలే కదా సపోర్ట్ చేయాల్సింది పార్లమెంట్లో వాళ్ళ అధికారంలో ఉండాలంటే. ఖచ్చితంగా కేంద్రానికి కూడా రాష్ట్రాలతో అవసరం ఉంది. అందులోనూ అన్నిటికంటే ముఖ్యంగా జాతీయ పార్టీల హవా లేనటువంటి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఇంకా డిమాండ్ చేయగలగాలి నిజం చెప్పాలంటే. అది చేయడం లేదు, ఆ పోరాట స్ఫూర్తి లేదు. రైట్, హనుమంత్ రెడ్డి గారితో ఒకసారి నేను మాట్లాడతాను ప్లీజ్. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. మీరు ఏదైతే కేంద్రంలో ఈ రాష్ట్ర ఎంపీలతోనో రాజ్యసభ సభ్యులతోనో అవసరం లేకుండానే అన్ని బిల్లులు పాస్ అవుతున్నాయి. మీరు ఈ విషయాన్ని మీరు చెప్పేటప్పుడే అవసరం ఉంటే కంపల్సరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని కావాలంటే ఆ వీడియో పంపిస్తాను చూడండి. ఏదైతే నాకు 25 మంది ఎంపీలు ఉంటే దేశంలో ఏదైతే ప్రధానమంత్రి పదవికి ఏదైతే అవసరం ఉందో ఆ ఎంపీలు మన రాష్ట్రం నుంచి అవసరమైనప్పుడు ఎవరైతే ప్రత్యేక హోదాకు సంతకం పెడతారో వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను. బీజేపీయా కాంగ్రెస్ పార్టీ లేకుండా ఇంకొకరా అనే అవసరం లేదని ఈ రాష్ట్ర ప్రజలకు బహిరంగ సభలోనే జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి, మేము అదే చెప్తున్నాం. మేడం మీరు చెప్పినప్పుడు మీరు మీ ధర్మ చెప్పుడు చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటో చెప్పండి. మీరేదైతే పోలవరం గురించి 70% 80% కట్టుతామన్నారు కదా, కట్టిన దాని గురించే చెప్తానండి. మీరు దేశంలోనే వరల్డ్ రికార్డ్ అని 1,18,000 మీటర్ల కాంక్రీట్ వేసి దాన్ని ఒక్క వానకు వరదకు కొట్టుకుపోయింది. ప్రపంచవ్యాప్త రికార్డు హనుమంత్ రెడ్డి గారు మీతో ఒక విషయం చెప్పనా, మాటలు పాడించుకొని ఒక 10 సార్లు పోలవరాన్ని మీతో నేను ఒక విషయం మాట్లాడొచ్చా, ఒక పాయింట్ చెప్పొచ్చా మీకు? నేను పోలవరం ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది. నేను ఒక పాయింట్ చెప్పొచ్చా మీకు? హనుమంత్ రెడ్డి గారు ఒక పాయింట్ నేను మీకు చెప్పొచ్చా ప్లీజ్? లేదు, నేను ఒక పాయింట్ చెప్తాను. నేను ఒక పాయింట్ చెప్తాను. హనుమంత్ రెడ్డి గారు రేణుకా గారు ఒక్క నిమిషం. హనుమంత్ రెడ్డి గారు నేను ఒక పాయింట్ చెప్తాను మీకు ప్లీజ్. ఏ విధంగా లంచాలు తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి. హనుమంత్ రెడ్డి గారు ఒక్క పాయింట్ నేను మీకు చెప్పొచ్చా? మీరు మాట్లాడిన విషయం గురించే, ఒక పాయింట్ చెప్పొచ్చా నేను? ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ లిసన్ టు మీ ప్లీజ్. రేణుకా గారు ఒక్క నిమిషం ఆగండి. హనుమంత్ రెడ్డి గారు ఒక్క విషయం నేను చెప్తాను. ప్లీజ్ లిసన్ టు మీ ప్లీజ్ ఒక్క విషయం ప్లీజ్. ఒకసారి నేను చెప్పేది వినండి. యా, మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఢిల్లీ వెళ్ళొచ్చి ప్రెస్ మీట్ ముఖ్యంగా చెప్పారు. ఏమని? నాకు పూర్తిగా ఎంపీలు లేరు, అంటే అందరినీ ఇస్తే నేను ఫస్ట్ టైం మెడలో ఉంచుతా అన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో ఒక మాట చెప్పారు. కేంద్రం చాలా బలంగా ఉంది, మనం చేయగలిగింది ఏమీ లేదు అన్నారు. అదే కదా అన్నది? కేంద్రం చాలా బలంగా ఉంది, ఇప్పుడు మనం ఫైట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అన్నారు. యా, నేను అదే చెప్తున్నాను. ఒక విషయం ప్లీజ్ లిసన్ టు మీ. అందరూ నాకు ఉన్న ఎంపీలు అందరినీ గెలిపించండి, 25 మందిని నేను మెడలో ఉంచుతానన్నారు. 22 మంది గెలిచారు. సరే, టీడీపీ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం నేను ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాను. నా ప్రభుత్వం రెడీ అవుతుంది, నా ఎంపీలు రెడీగా ఉన్నారు. మీ ఎంపీలు కూడా మాతో పాటు కూర్చోబెట్టండి, మీరు కూడా మాతో కలిసి రండి అని మీరు ఎందుకు అడగలేకపోయారు? సరే, కేంద్రంలో ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు, మన అవసరం లేదు బిల్లులు పాస్ అయ్యే విషయంలో. అయినా సరే అడగరా? వాళ్ళు బలంగా ఉంటే వదిలేయడమేనా? వాళ్ళు బలంగా ఉంటే మనకి రైట్ఫుల్గా రావాల్సిన విషయాలను వదిలేస్తామా? పోరాట పటిమి ఏది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోరాట స్ఫూర్తి లేదా? ఆంధ్రప్రదేశ్ నాయకులకి పోరాట స్ఫూర్తి లేదా? ఆంధ్రప్రదేశ్ నాయకులకి పోరాట స్ఫూర్తి ఎక్కడుంది? సార్ హనుమంత్ రెడ్డి గారు దయచేసి కాదు నేను అడిగిన దానికి మీరు చెప్తున్నారు. లేదు, మీరు చెప్తున్నారు. మీకు సమయం ఇస్తున్నాను నేను. కానీ సరే, ఒక్క మాటలో చెప్పండి మీరు చెప్పాలనుకున్న సమాధానం ప్లీజ్. ఒక్క మాటలో చెప్పండి, సమయం లేదు నాకు. ఒక్క మాట అంటున్నారో మీరు అన్నట్టే తెలంగాణలో ఉండే వాళ్ళు, లేకుంటే పశ్చిమ బెంగాల్ వాళ్ళు, లేకుంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వమని మనము అవిశ్వాస తీర్మానం పెడితే ఏ రాష్ట్రమైనా కలిసి వస్తుందా? దీనికి మీరు సమాధానం చెప్పండి. ఏంటండి వస్తుందా? వాళ్ళు కలిసి కాదండి, కాదు వాళ్ళు కలిసి వస్తారో లేదో పక్కన పెడదాం.
వాళ్ళు కలిసి వస్తారో లేదో పక్కన పెడదాం. ఫస్ట్ యూ షుడ్ ఇనిషియేట్ ద ఫైట్ కదా. సమ్హౌ యూ షుడ్ ఇనిషియేట్ ద ఫైట్. సమ్హౌ యూ నీడ్ టు ఆస్క్. సమ్హౌ యూ నీడ్ టు ఆస్క్ కదా. అసలు ప్రయత్నం కూడా చేయకుండానే వాళ్ళు కలిసి రారని చెప్పి ముందే చేతులు ఎత్తేస్తే ఇంకేముందండి. రైట్, లేదు ఖచ్చితంగా ఈ అంశం గురించి మళ్ళీ నేను డిబేట్ చేస్తాను. మరొకసారి ఈ అంశం గురించి నేను మళ్ళీ డిబేట్ చేస్తాను. ఈసారి జనసేన వాళ్ళని కూడా నేను తీసుకుంటాను ఖచ్చితంగా డిబేట్లోకి. ఖచ్చితంగా మరింత ఇలాబొరేటెడ్గా మనం డిస్కస్ చేద్దాం. మరిన్ని అంశాల గురించి మనం మాట్లాడదాం. సమయం లేదు, అందుకని నేను క్లోజ్ చేస్తున్నాను ఈరోజు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ రెడ్డి గారు, రేణుక గారు, అలాగే శేషు గారు ఇవాళ డిబేట్లో పాల్గొన్నాను. శేషు గారు మరొకసారి నేను మాట్లాడతాను. సారీ టైం లేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ డిబేట్లో పాల్గొన్నందుకు. ఒకటే విషయం, ఇక్కడ 3 ప్రధాన పార్టీలు ప్రశ్నించగలిగి ఫైట్ చేయగలిగినటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన అంశాల విషయంలో కూడా కేంద్రం దగ్గర ప్రశ్నించలేని పరిస్థితుల్లో, ఫైట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయనేది ప్రజలు కూడా గమనించాలి. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం తప్పితే నిజంగా ప్రజల కోసం పాటుపడేటువంటి పార్టీల ఇవి? వారి వ్యవహార శైలి అలా ఉందా? నిజంగా ఎంతవరకు ఆ దిశగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజల కోసం, లేదంటే హక్కుగా రావాల్సిన విషయాల కోసం? ఆ పోరాట పటిమ ఎందుకని ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో ఎందుకని చచ్చిపోతోంది అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ అంశాలను ఆలోచించే రేపు ఓట్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొకసారి ఈ అంశం గురించి మనం మళ్ళీ డిస్కస్ చేయబోతున్నాం. ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.